పగోడుకు కూడా రానటువంటి కష్టం ఎవరికి వచ్చిందంటే బోరుగడ్డ అనిల్కి వచ్చింది. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా పేలాడు. అసలు అది నోరా మూసినదా పక్కన పెడితే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికే ఆయన తిట్లు చూస్తే ఈయన్ని ఎలా కొట్టాలి, ఏ చెప్పుతో కొట్టాలి అన్న విధంగా తిట్టాడు. పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబునైనా, లేదా లోకేష్ని, ఇతర పార్టీ నాయకులైనా సరే, ఇతరులైనా సరే. అంటే ఒక సగటు వైసీపీ కార్యకర్త కూడా సిగ్గుపడే విధంగా అంత జుభిక్షాకరమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడాడు 2019 నుంచి 24 మధ్య. అది ఎంత దౌర్భాగ్యమో ఈరోజు వాడిని ఈరోజు పట్టించుకోవడం లేదు. నిన్న అక్కడికి వెళ్ళాడు, తాడేపల్లిగూడెం ప్యాలెస్ దగ్గరికి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి లోపలికి రానివ్వలేదు. సజ్జల కూడా లోపల ఉన్నాడు, రానివ్వలేదు. సెక్యూరిటీ రానివ్వకపోతే లోపలికి వెళ్ళాడు. అయినా సరే లోపలికి వెళ్ళి అక్కడ 3:30 గంటలు బయట ఉంటే, లోపలికి వెళ్ళిన తర్వాత సజ్జలు ఉన్నాడని తెలిసిన తర్వాత కూడా లోపల 3:30 గంటలు వీడిని బయటే పెట్టారు. తర్వాత వచ్చినటువంటి సజ్జల ఎవరు నువ్వు అంటే నేను బోరుగడ్డ అనిల్ను అని చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి వీడికి. వీడు ఎందుకు అంటున్నాడంటే ఈ చెత్త వెధవ ఎన్ని మాట్లాడాడో, ఎంత దారుణమైనటువంటి భాష మాట్లాడాడో. అది ఎలాంటి నోరది. ఈరోజు ఎవరి కోసమైతే తిట్టాడో వాళ్ళే వీళ్ళు ఈరోజు బయటకు పోమన్నారు. 3:30 గంటల నుంచి కనీసం అన్నం కూడా పెట్టలేదంట. నేను లండన్లో చదువుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం 10 సంవత్సరాలు కష్టపడితే నాకు దక్కినటువంటి ఇదే. నాకు ఇప్పుడు అడ్వకేట్లు కూడా పెట్టమనేస్తున్నారు పార్టీ తరఫు నుంచి. నేను ఏ విధంగా ఇప్పుడు అడ్వకేట్లను పెట్టుకోవాలి? నన్ను రౌడీ షీటర్ అన్నది కూడా ఈ సజ్జలే. వీళ్ళే ఇప్పుడు నన్ను ఇది చేస్తున్నారు, బదలాం చేస్తున్నారు అని చెప్పి నిన్న తాడేపల్లి గూడెం ముందుల అక్కడ ఉండిపోయాడు. అలాగే తన భార్యతో పాటు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని తిట్టినా సరే వాళ్ళు పట్టించుకుంటారా? వాడుకున్నంత వరకు వాడుకున్నారు, ఇప్పుడు వదిలేశారు. ఈరోజు వైసీపీ నాయకుల యొక్క నిజస్వరూపం తెలుస్తోంది ఈ బోరుగడ్డ అనిల్కి. అధికారం ఉంది కదని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతావా? ఒక మంచి చెడు ఏముండదా? అంత దారుణమా? వ్యక్తిగతంగా భార్యలు పిల్లల్ని రేప్ చేస్తావా నువ్వు? ఏం మనిషివురా నువ్వు? ఈరోజు అనుభవించు. వైసీపీ కరెక్ట్గా చేసింది, నీకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చింది, ఇంకా నీకు ట్రీట్మెంట్ ఉండాలి.